నిన్న విజయవాడలో వేటు న్యూస్కు సంబంధించిన కాన్క్లేవ్ జరిగితే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. అలానే ప్రతిపక్ష పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సజ్జల గారు అలానే బుగ్గన గారు ఇద్దరు పాల్గొనడం జరిగింది. సో నిన్న క్లియర్గా చెప్పారు మీడియా అడిగిన దానికి సంబంధించి. ఎస్, వైకాపా అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పరిపాలన సాగిస్తాం. మనం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, ఇక్కడే గుంటూరు విజయవాడ మధ్య 500 కోట్లు 1000 కోట్లు పెట్టి ఇక్కడే కట్టేసుకుంటే బిల్డింగ్లు అయిపోతాయి, లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఎందుకు ఇలా తగలేస్తారని చెప్పి క్లియర్గా చెప్పిన దాని ప్రకారం నిన్న సజ్జల గారు కూడా అదే చెప్తే ఒళ్ళంతా విషం నింపుకున్నటువంటి ఆ రాధాకృష్ణ, అది దాని పేరే విషపు జ్యోతి. మనుషులు రోజు కడుపుకి అన్నం తింటారు, కానీ రాధాకృష్ణ రోజు విషం తిని బతుకుతూ ఉంటాడు. ఆ విషయాన్ని రోజు కక్కాలి కాబట్టి ఇలా పేపర్లో ప్రతి అక్షరం విషం రాసేసి కక్కేస్తూ ఉంటాడు. దీనిలో భాగంగా మరో జగన్నాటకం అని హెడ్డింగ్ పెట్టి అమరావతిపై మళ్ళీ బూటకం అంట, ఇక్కడి నుంచే పాలన సాగిస్తామని చెబుతున్నారు. కొత్త వద్దంటే ఎలా, 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చి కట్టాలి. ఇదే కదా రాధాకృష్ణ, 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చి కట్టాలి. క్లియర్గా అంతకుముందు ఉడా ఉంది ఇక్కడ, విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తెనాలి కలిపి ఎప్పటి నుంచో ఉంది అది. సో అసలు అదే దాన్ని రాజధానిగా పెట్టేస్తే మీరు అంతకుముందు అసెంబ్లీలో అప్పుడు ప్రకటన చేసింది హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా అదే విజయవాడ కేంద్రంగా రాజధాని, విజయవాడ చుట్టుపక్కల. ఎవరైనా అనుకుంటారు విజయవాడ క్యాపిటల్ అనుకుంటారు, కానీ ఇప్పుడు మీరేం చేశారు 29 గ్రామాల క్యాపిటల్ అంటున్నారు. 29 గ్రామాల క్యాపిటల్ అనే అక్కడే లక్షల కోట్ల రూపాయలు తగలేస్తామనంటే అది కూడా అప్పులు తెచ్చి రోజు నీళ్ళు ఎత్తి తోడపోవటమే సరిపోతుంది. అక్కడ ఆ హైవే ఏమంటే కట్టేదేదో 5-6 బిల్డింగ్లు 10 బిల్డింగ్ అక్కడే కట్టేస్తే అయిపోద్ది కదా. సో మీరే చెబుతున్నారు డబ్బులు లేవు మెడికల్ కాలేజీలు కట్టడానికి, మరి ఎట్లా డబ్బులు లేవని, మరి లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఇదన్నీ తగలేయటం ఎందుకు అని చెప్పి చెబుతుంటే దీన్నంట నాటకం ఆడుతున్నారంట. రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని చెప్పి 2 నాలుకలను బయట పెట్టారంట. రైతులకు సంబంధించి ఆ రిటర్నబుల్ ప్లాట్లు, ఆ రైతులకు సంబంధించిన 5 సంవత్సరాల కవులు అదనంగా పెంచింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. తెలియపోతే తెలుసుకో మిస్టర్ విషపు జ్యోతి రాధాకృష్ణ.